తెలంగాణ అడవులకు సరికొత్త రక్షకుడు వచ్చాడు. కలప స్మగ్లర్లు, జంతువుల వేటగాళ్లకు ఈ హంటర్ సింహస్వప్నం. చెమట వాసనతోనే దొంగలు, వేటగాళ్లు, స్మగ్లర్లను పట్టేసే ఈ ప్రత్యేక జాగిలం పేరే హంటర్. అటవీ అధికారులు ఇటీవల తీసుకొచ్చిన బెల్జియం జాతికి చెందిన షెపర్డ్ డాగ్ వేటగాళ్ల ఆట కట్టిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ శాఖ అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతోంది స్నైపర్ డాగ్. దాని విశేషాలేంటో చూద్దాం. అడవుల్లో జంతువులను వేటాడే దొంగలు, విలువైన చెట్లను నరికేసి ఎత్తుకెళ్లే కలప స్మగ్లర్ల బెడద ఎక్కువగా ఉంటుంది. కొందరు అటవీ శాఖ అధికారులు కూడా వీరికి సహకరిస్తుంటారనే ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఈ నేరగాళ్లను పట్టుకునేందుకు, ఒక రకంగా అడవులను కాపాడేందుకు బెల్జియన్ జాతికి చెందిన స్నైపర్ డాగ్స్ కు శిక్షణ ఇచ్చి తీసుకువచ్చారు. వీటిని ఉపయోగించేందుకు ఇద్దరు బీట్ ఆఫీసర్లకు కూడా హర్యానాలోని ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్ సెంటర్లో శిక్షణ ఇప్పించారు. హంటర్ అనే పేరు గల స్నైపర్ డాగ్ తన శిక్షకుడు ఇచ్చిన ఆదేశాలను చక్కగా పాటిస్తోంది. ఇటీవలే చెట్లను నరికే కలప స్మగ్లర్, దుప్పిని వేటాడిన వేటగాళ్లను హంటర్ పట్టించింది. ఒక రైతు తన పొలం వద్ద అమర్చిన ఉచ్చులో పడిన చుక్కల దుప్పిని హతమార్చిన వారిని హంటర్ గుర్తించడంతో 5గురు కటకటాల పాలయ్యారు. అలాగే జన్నారం అడవిలో చెట్టు కొట్టిన కేసులో చెమట వాసనతో చెట్టు కొట్టిన వ్యక్తిని హంటర్ పట్టించింది. 200 మీటర్ల దూరం నుంచే హంటర్ వాసన పసిగట్టి నిందితుణ్ణి పట్టించగలదు. ఇప్పటి వరకు ఇది చేసిన ట్రాక్స్ లో జన్నారం రేంజ్ లో వచ్చేసి జువ్విగూడ విలేజ్ లో గోండుగూడ బీట్ లో ఒక చెట్టు ఫిల్లింగ్ అయింది. అఫెండర్ అక్కడ రాత్రి షర్ట్ వదిలేసి కన్సల్ట్ బీట్ ఆఫీసర్ వెళ్ళగానే పారిపోయాడు. మార్నింగ్ మాకు కన్సల్ట్ చేశారు, మేము వెళ్ళేసి ఆ షర్ట్ యొక్క స్మెల్ ఇచ్చాం డాక్కి. క్లియర్గా పక్కనున్న 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి విలేజ్లోకి తీసుకెళ్ళింది. విలేజ్లోకి వెళ్ళిన తర్వాత హరిలాల్ అనే అఫెండర్ ఇంటికి తీసుకెళ్ళింది. డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముంగట ఆగిపోయింది. ఇంట్లోకి వెళ్ళేసి ఆగిపోయింది. ఇంటికి గలమ ముంగటికి వెళ్ళి అతన్ని పిలిచి విచారించేసరికి ఆయన ఒప్పుకున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి ప్రస్తుతం ఈ స్నైపర్ డాగ్ విధులు నిర్వహిస్తోంది. బీట్ అధికారి అనిల్ కుమార్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అడవిని కాపాడేందుకు కొత్త రక్షకుడు వచ్చాడని అటవీ శాఖ సిబ్బంది సంతోషిస్తున్నారు.